గడప కార్యక్రమంలో భాగంగా 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డివిజన్లోని ప్రతి ఇంటికి ప్రతి గడపకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం అభివృద్ధి వివరిస్తూ ముందుకు సాగారు. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చూపిస్తారా సుజనా చౌదరి అని ఆసిఫ్ ప్రశ్నించారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా అప్పుడు ఏం చూపించారంటూ నిలదీశారు. ఒక్క మంచి పని విజయవాడకు గాని ఉమ్మడి కృష్ణా జిల్లాకు గాని చేయలేదని పేర్కొన్నారు. పదవిని అడ్డం పెట్టుకుని పేదలు కష్టపడి పైసా బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును లూటీ చేశారని విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివిగలవారని, సుజనా చౌదరి బురుడి మాటలు నమ్మరని తెలిపారు. ఎవరు ఎంతమంది కూటమితో కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్పేసి ఇది ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు అలాగే ఈ యొక్క డివిజన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒక పథకం, ప్రతి వీధిలో కూడా ఏదో ఒక సంక్షేమం కానివ్వండి, ఒక అభివృద్ధి కానివ్వండి, అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చేరువై ఆ ఒక పథకాలను అందించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ యొక్క గట్టెనక ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో అన్ని డివిజన్లు కూడా డెవలప్మెంట్ చేసి ఏదైతే అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ఇన్ని విధాలుగా ప్రజలను ఆదుకుంటూ ఏదైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరికీ జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ఆరోగ్య కేంద్రాలు పెట్టడం జరిగింది. ఎవరు ఎంతమంది కూటమితో కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్పేసి ఇది ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు